వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాల అమలు తీరు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి త్వరలో బీసీ ఫెడరేషన్లలో సమర్థవంతంగా పనిచేసే 100 మందిని కలవాలని నిర్ణయించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్న ముఖ్యమంత్రి తాము మాత్రం 3 ఏళ్లలోనే బీసీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు వివరించారు. గత ప్రభుత్వాలు దశాబ్ద కాలంలో ఖర్చు చేసిన వ్యయం కంటే రెట్టింపు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. వీటి ద్వారా తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని రుజువైందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. శాఖల పనితీరుపై వరుస సమీక్షలు జరుపుతున్న సీఎం ఆ క్రమంలోనే బీసీ సంక్షేమ, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వెనుకబడిన తరగతులకు గతం కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తున్నా అవి సరిపోవన్న చంద్రబాబు వచ్చే 2 ఏళ్లలో మరిన్ని అర్థవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది 10 లక్షల మంది విద్యార్థులకు 2,593 కోట్ల రూపాయలు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి సద్గమై కార్యకలాపాలు పెరిగి యువత జీవితంలో స్థిరపడాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమావేశమై కార్యాచరణ తయారు చేసి ప్రతి 3 నెలలకోసారి క్షేత్రస్థాయి నివేదికను తనకు అందించాలని ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో బయోమెట్రిక్ తప్పనిసరని స్పష్టం చేశారు. ఆదరణ పథకం తిరిగి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆదరణ పథకం అమలు ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి 21 మందితో జిల్లా స్థాయిలో, 18 మందితో రాష్ట్ర స్థాయిలో రహదారి భద్రతా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా శాఖ పనితీరుపై జరిగిన సమీక్షలో ప్రకటించారు. ప్రమాదరహిత రహదారులు కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ 795 కోట్ల రూపాయల నష్టంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అంశం సమావేశంలో చర్చకొచ్చింది. నష్టాలు ఏకరువు పెట్టడం కాకుండా సవాల్గా తీసుకుని నష్ట నివారణకు సరైన కార్యప్రణాళికలను తయారు చేసుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సంస్థ యాజమాన్యానికి సూచించారు. బస్సు ఆక్యుమెన్సీని పెంచాలని సూచించారు.